మహిమాపూరితమైన అమోఘమైన లోకరహితమైన దేవుని వాక్యం నరకం గురించిన వాస్తవాన్ని మనకు బోధిస్తుంది. పశ్చాత్తాపపడిన వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరస్కరించిన వారికి స్పృహతో కూడిన నరకం అది. నిత్యమైన శిక్ష ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ ఉంది, దొరుకుతుంది, భద్రపరచబడి ఉంది. పరలోకం ఉందా? అయితే నరకం ఖచ్చితంగా ఉంటుంది. పరలోకం గురించి బైబిల్ మనతో మాట్లాడుతుంది. నరకం గురించి బైబిల్ మనతో మాట్లాడుతుంది. పరలోకం యొక్క మహిమలు మరియు ఆనందం గురించి మనకు చెప్పుచున్న అదే బైబిల్ నరకం యొక్క దుఃఖములు మరియు యాతనల గురించి కూడా చెబుతుంది. మన ఆలోచన నుండి, మన ఉపదేశం నుండి, మన బోధ నుండి, మన విద్య నుండి నరకం యొక్క సిద్ధాంతాన్ని తీసివేయడానికి, ఉదాహరణకు వైద్యుడిని లేకుండా మరి రోగము విడిచిపెట్టడము అనేది ఏ విధంగా ఉంటుందో, ఒక సముద్రంలో వెళ్తున్నటువంటి ఓడ దాని యొక్క మరి గతి తెలియకపోతే అది సరైన గమ్యానికి చేరుకోదు. ఆ విధంగానే నరకం అనేది కూడా మరి ఒక భయంకర. మరియు నేను ఇక్కడ సినాయి పర్వతం వద్ద ఉన్నాను. ఇక్కడ అనేవారు 16 నుండి 34లో నరకానికి వెళ్ళే మనుషుల గురించిన ఒక అనుభవాన్ని మనం మొదటిసారిగా బైబిల్లో కనుగొంటాం. ఇశ్రాయేలీయులు అంతము లేని ఎడారిలో తిరుగుచూ ఉండగా ఇశ్రాయేలీయులలో అత్యంత శక్తివంతమైన 3 నాయకులు కోరాహు, దాతాను మరియు అబీరాము దేవుని చేత నియమింపబడిన నాయకులైన మోషే మరియు అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. వారు మనుష్యునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయడం లేదని, అయితే దేవునికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేస్తున్నారని మోషే వారికి చెప్పాడు. మరియు తన వారు ఎవరో దేవుడు వారికి చూపిస్తాడని. అనేక పరిశుద్ధులను ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, ఎందుకంటే నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకుంటారు. మనుషులందరికీ వచ్చి మరణము వంటి మరణము మీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే మీకు కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసినని మీకు తెలియదని. అయితే ప్రభువు ఒక కొత్త విషయమును చేసి భూమి తన నోరు తెరిచి వారికి సంబంధించిన అన్నిటితో వారిని మింగివేసిన ఎడల ఈ మనుషులు తిరుగుబాటు చేశారు అని. అది మీకు దిగ్భ్రాంతి కలిగించిందా? సరే, అది తప్పక కలిగిస్తుంది. ఎందుకంటే బైబిల్ మనకు చెప్పే ఒక సంఘటనను గురించి మేము నీకు చిన్న అవగాహన ఇస్తున్నాము. మరియు బైబిల్ దేవుని యొక్క వాక్యం. అయితే బహుశా మీరు చెబుతూ ఉన్నారు, బోధకుడా, నరకము లేదా ఒక